మాజీ మంత్రి విడదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తుంది. 2024 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలయ్యాక కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే పార్టీని వీడిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత బలం పుంజుకున్నాయి. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ఒకవేళ రజనీ పార్టీని వీడితే దానికి కారణాలు ఏమై ఉండవచ్చు అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. పార్టీని వీడతారనే ప్రచారం వెనుక ప్రధానంగా వినిపిస్తున్న కారణం నియోజకవర్గ మార్పులపై అధిష్టానం నిర్ణయమే. 2019లో చిలకలూరిపేట నుంచి గెలిచి అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న రజనీ 2024లో పార్టీ ఆదేశాల మేరకు గుంటూరు, పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత తిరిగి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఆమెను ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపల్లె నియోజకవర్గానికి మారాలని సూచించినట్టు తెలిసింది. రేపల్లె తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిది కావడం, అలాగే పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గమైన చిలకలూరిపేటను వదులుకోవడానికి రజనీ సుముఖతం చూపకపోవడమే ఆమె అసంతృప్తికి ముఖ్య కారణంగా చెబుతున్నారు. చిలకలూరిపేటలో ఊచుతరానికి హామీ ఇస్తే పార్టీలో కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నానని, లేదంటే ఉంచుతారని హామీ ఇస్తే పార్టీకి కొనసాగుతానని సిద్ధంగా ఉన్నానని, లేదంటే పార్టీ మారతానని ఆమె తాను సన్నిహితుల వద్ద అధిష్టానానికి సంకేతాలు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువైపు నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. నియోజకవర్గ మార్పు వివాదాలతో పాటు ప్రస్తుత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆమెపై నమోదు చేసిన కేసులు కూడా రజనీ పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చని తెలిసింది. రజనీపై, ఆమె కుటుంబ సభ్యులపై అక్రమ మైనింగ్, అవినీతి ఆరోపణలు, ఉద్యోగుల పేరుతో మోసాలు వంటి పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి ఉపశమనం పొందడం కోసం బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చని కొందరు ప్రచారం చేస్తున్నారు. జాతీయ పార్టీలో చేరడం వల్ల కేసుల విషయంలో కొంత రక్షణ లభించవచ్చని ఆమె భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగుదేశం, జనసేన పార్టీ ఆమెను ఆహ్వానించేందుకు సిద్ధంగా లేవని, భాజపా నేతలు కూడా కేసు తీవ్ర కారణంగా ఆమెను చేర్చుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని మరో వాదన కూడా ఉంది. ఈ దశలో రాజకీయ నుంచి పూర్తిగా వైదొలిగి తిరిగి యూఎస్ఏకు వెళ్ళిపోవాలని కూడా ఆమె ఆలోచిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం రజనీ రాజకీయంగా సైలెంట్గా ఉండడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, ఆమెపై వస్తున్న అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో జగనన్న ముద్దు, రజనీ వద్దు అంటూ ఫ్లెక్సీలు వెళ్లడం వంటి పరిణామాలు ఆమె పార్టీ మార్పు ప్రచారానికి మరింత బలపరుస్తున్నాయి. అయితే విడదల రజనీ ఇప్పటి వరకు ఈ ప్రచారంపై బహిరంగంగా ఎట్లాంటి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఆమె వైఎస్ఆర్ సిపిలోనే కొనసాగుతున్నారు. మాజీ మంత్రి పార్టీని వీడటం వైఎస్ఆర్ సిపికి మరో గట్టి ఎదురుదెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు. అంతిమంగా ఈ ప్రచారంలో నిజం ఎంత అనేది కేవలం విడదల రజనీ తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది కేవలం రాజకీయ ఊహాగానంగానే మిగిలిపోతుంది.